వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇంకా మనం ఈరోజు వచ్చేసరికి జనరల్ స్టడీస్లో భాగంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకి జిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి వీటిని మినిమం ఎగ్జామ్ విధానాన్ని బట్టి మనకి 10 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క జనరల్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది అనమాట ఇది. సో ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఈ యొక్క జనరల్ స్టడీస్లో ప్రధానంగా సైన్స్ టాపిక్కి సంబంధించి మినిమం 30 బిట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటికి సంబంధించి మనం ఈరోజు వచ్చేటికి టాపిక్కి సంబంధించి మనం ఈ యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అప్లికేషన్స్కి సంబంధించి చూద్దాం. సో మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రీసెంట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఉందన్నమాట. ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్, అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. వీటిలో అయితే ఇవి మ్యాక్సిమం బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ముందుగా ఐరన్ అనమాట. ఇది యొక్క యూజ్ వచ్చేప్పటికి మనకి రక్తంలోని హిమోగ్లోబిన్, ఆక్సిజన్ వాహకం, ఎర్ర రక్త కణాల తయారీకి అవసరమైతే తక్కువైతే రక్తహీన కలుగును అనమాట. ఈ యొక్క లోపం వల్ల అనమాట మనకి ఈ యొక్క ఎర్ర రక్త కణాలలో తక్కువైతే రక్తహీనత అనేది కలుగుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేటి మెగ్నీషియం, ఆకులలో క్లోరోఫిల్, ఆకుపచ్చని పదార్థం. ఈ యొక్క ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఈ వీటిలో తక్కువ అయితే మాత్రం ఎల్లో కలర్లోకి లీఫ్ అయితే మారుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ కోబాల్ట్, దీనిలో విటమిన్ B12లో ఉంటుందన్నమాట. అయోడిన్ వచ్చేప్పటికి ఉప్పులో కలుపుతారు. తక్కువ అయితే గైటర్ అనే వ్యాధి వచ్చునమాట. చాలా ఇంపార్టెంట్ అయోడిన్, చాలా ఎగ్జామ్స్లో అయితే దీన్ని అడగడం జరిగింది. నెక్స్ట్ పాదరసం, దీన్ని వచ్చేప్పటికి థర్మామీటర్, బారోమీటర్లలో యూజ్ చేస్తారు. ఇది కూడా అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ కార్బన్ వచ్చేప్పటికి జీవ పదార్థాల ప్రధాన మూలకం. ఇక ఈ యొక్క పుట్టుకకు సంబంధించి మనకి కార్బన్ డేటింగ్లు అనేది ఉపయోగిస్తారనమాట. కార్బన్ అనువర్తనాలు అనేవి చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం తర్వాత ఇక పర్టికులర్ కార్బన్కి సంబంధించి ఒక వీడియో అయితే చేద్దామన్నమాట. నెక్స్ట్ క్లోరిన్ అనమాట. ఇది వచ్చేటికి ఇది క్లోరినేషన్ అంటే క్లోరిన్ ఈ యొక్క గ్యాస్ని యూజ్ చేసి వాటర్ని ప్యూరిఫికేషన్ చేయడం అనమాట. ఈ యొక్క ప్యూరిఫికేషన్లో యూజ్ చేస్తారు క్లోరిన్ వాయువు. మనకి ఈ యొక్క గవర్నమెంట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ట్యాంక్స్ నుంచి మంచినీళ్ళ ట్యాంక్స్లో అయితే వీటిని యూజ్ చేస్తారు. ఎక్కువ క్లోరిన్ వాయుని యూజ్ చేసేసి క్లోరినేషన్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ కాల్షియం అనమాట. ఈ యొక్క కాల్షియం అనే వచ్చేవాటికి ఎముకలలో, పళ్ళలో, గోళ్ళలో, మూత్రపిండాల రాళ్ళలో ఉంటుందన్నమాట. సో కాల్షియం అనేది మనకి ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో లోపం వస్తే మాత్రం ఎముకలు త్వరగా విరిగిపోతాయి. ఎక్కువైతే మూత్రపిండాల్లో ఈ యొక్క స్టోన్స్ ఏర్పడతాయి అన్నమాట. సో ఫ్లోరిన్ అనమాట. ఇది వచ్చేవాటి టూత్ పేస్ట్లలో టీత్ని ఈ యొక్క మెరుపుదనం ఏమైతే ఉంటుందో పళ్ళపైన ఉన్నటువంటి మెరుపుదనాన్ని సంరక్షిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క వాటర్ పర్సంటేజ్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ అనే వ్యాధి కూడా వచ్చునమాట మనకి. నెక్స్ట్ ఫాస్ఫరస్, ఇది వచ్చేప్పటికి మజిల్స్ కదలిక మూమెంట్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క టీత్లో కూడా దీని యొక్క పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పొటాషియం, ఎంజైమ్ ఉత్తేజకంగా యాక్టివ్గా అనమాట. గుండె కొట్టుకోవడంలోనూ అదేవిధంగా ఫ్లాష్ బల్బులో పౌడర్గా దీన్ని పొటాషియంని యూజ్ చేస్తారు. దీని యొక్క సైంటిఫిక్ కే అనమాట. నెక్స్ట్ సోడియం పొటాషియం, ఇది వచ్చేవాటికి శరీరంలో మాంసకృతుల తయారీలో యూజ్ చేస్తారు. జెర్మేనియం సిలికాన్, ఇది వచ్చేవాటికి ట్రాన్సిస్టర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేవాటికి జిర్కోనియం, ఈ జెర్మేనియం సిలికాన్ అనేదానికి సెమీ కండక్టర్స్ అంటే అర్ధ లోహాలు అని వీటిని అంటారనమాట. జిర్కోనియం అగ్ని నిరోధకాల తయారీలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పొటాషియం రూబీడియం, సీజియం, ఇది వచ్చేప్పటికి కాంతి విద్యుత్ ఘటం, ఫోటో ఎలక్ట్రిక్ సెల్లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ నత్రజని, ఇక పొటాటో చిప్స్ ప్యాకెట్లలో నిల్వ చేయడానికి N2O ఆక్సైడ్ని నత్రజని ఉపయోగిస్తారు. నెక్స్ట్ లెడ్ అండ్ బిస్మత్, అచ్చు లోహాలుగా వీటిని ఉపయోగిస్తారనమాట. సో ఇదన్నమాట ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.